విశాఖ కేజీహెచ్ లో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ బయట జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. కోల్కతా కేసులో నిందితులకు శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దాడులు జరగడం సమాజంలో సరైంది కాదని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కలకట్టాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన ఘటనపై పూర్తిగా మాకు న్యాయం చేయాలంటూ ఇప్పటికే విశాఖలో జోడాల నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో కేజీహెచ్ హాస్పిటల్ పూర్తిగా ర్యాలీకి వెళ్తున్న ప్రశ్న విధులు బహిష్కరించి పూర్తి వాళ్ళు గత కొన్ని రోజులుగా అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ డిమాండ్ ఏంటో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ప్రస్తుతానికి మీ డిమాండ్ ఏమిటి? ఇప్పటికి 11 డేస్ అవుతుంది. ఇంకా క్రిమినల్స్ ఇప్పటి వరకు పట్టుకోలేదంటే ఎంత వెనకబడి ఉన్నామో అర్థం అవుతుంది. వి వాంట్ జస్టిస్. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది అంటున్నారు కానీ ఇంకా అసలు ఇప్పటికీ క్రిమినల్స్ ని ఎవరిని పట్టుకోలేదు. ఒకడే ఎవరో సంజయ్ రాయ్ అంటున్నారు, అతన్నే పట్టుకున్నారు కానీ ఇంకా అసలు కేసులో అసలు ఏమవుతుందో కూడా ఎవరికి బయటికి తెలియట్లేదు. అసలు చాలా వెనకబడి ఉంది ఈ నేషన్. అసలు వి ఫెయిల్డ్ యాస్ ఎ సొసైటీ. కరోనా లాంటి సమయంలో కూడా వైద్యులు ప్రాణాలు తెగించి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి, అలాంటిది మీకే రక్షణ లేకుండా పోతుంది ఏమంటారు? నిజంగా కోవిడ్ టైంలో అందరూ లాక్డౌన్ అని చెప్పి ఇంట్లో ఉంటే డాక్టర్లు తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వెళ్ళి సేవలు అందిస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది డాక్టర్లకి ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. అండ్ మాకు జరిగిన ఈ అన్యాయాన్ని డాక్టర్లు తప్పితే, కొన్ని అసోసియేషన్స్ తప్పితే సామాన్య ప్రజలు ఎవ్వరూ లెక్క చేయట్లేదు. అండ్ డాక్టర్లకి రక్షణ అడుగుతుంది, అది మా హక్కు. మేము వర్క్ ప్లేస్లో మాకు సేఫ్టీ లేకపోతే మేము ఎలా వర్క్ చేయగలం? అండ్ ఇప్పుడు అక్కడ జరిగింది ఏదైతే ఉందో అది జరిగిపోయి ఆల్రెడీ మోర్ దెన్ 10 డేస్ అవుతుంది. దాని గురించి ఇప్పటికీ ఈరోజు సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది. కానీ ఎంతవరకు అమ్మాయికి న్యాయం జరుగుతుంది అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అమ్మాయి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద దారుణం జరిగింది. దీనిలో నిజమైన నేరస్తులు పట్టుబడకపోతే, నిజంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేస్తే ఇలాంటివి ముందు జరగమని గ్యారంటీ ఏంటి? వాళ్ళు ఇంత పెద్ద నేరం చేసి సేఫ్ గా ఉన్నారు అంటే ఫ్యూచర్ చాలా డేంజర్ లో పడుతుంది. అది కలకత్తాకు అవ్వచ్చు. అండ్ వాళ్ళని చూసి మిగతా ఇండియాలో ఉన్న మిగతా స్టేట్లు కూడా ఇలాంటివి ముందు చాలా జరగచ్చు. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి మనం ప్రతి ఒక్క పౌరుడు క్వశ్చన్ చెయ్యాలి. అలాంటి సిచ్యువేషన్ ఇది. డాక్టర్లు మాత్రమే పోరాడుతున్నారు, మేము ఇప్పుడు ఎలెక్టివ్స్ ఎమర్జెన్సీస్ కి వెళ్లకుండా మేము పోరాడుతున్నాము అంటే మీ వైపు నుంచి రెస్పాన్స్ కూడా మేము కోరుకుంటున్నాం. మేము వృత్తికి దూరంగా ఉండి ఎండల్లో తిరగాల్సిన అంత దుస్థితి వచ్చింది ఇప్పుడు. సో మేము ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చెయ్యాలి సెంట్రల్ గవర్నమెంట్ ని అని కోరుకుంటున్నాం. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఆన్సర్ కూడా కావాలి. ఈ ఒక్క కేసు ఏదైతే ఉందో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అండ్ అలానే ఏ ఒక్క డాక్టర్ కి ఫ్యూచర్ లో ఇలాంటి ఏవి జరగకుండా ఉండాలి అంటే మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని కోరుకుంటున్నాం. సో అవి మా డిమాండ్స్. వీటన్నిటిని సెంట్రల్ గవర్నమెంట్ త్వరగా మాకు ఆన్సర్ చెప్తే మేము ఎంత త్వరగా విధుల్లోకి వెళ్దామనే ఉంది మాకు కూడా. సో నేను అదే కోరుకుంటున్నాం. మా అందరి డిమాండ్స్ కూడా అవే. జూనియర్ వైద్యులు అయితే చెప్తున్నారు, పూర్తిగా అయితే ఈ ఘటన మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. తమకు న్యాయం చేసేంత వరకు ఈ పోరాటం అయితే కొనసాగుతుందని ప్రధానంగా చెప్తున్నారు. పూర్తిగా వీళ్ళు పెద్ద ఎత్తున ఆంధ్ర మెడికల్ కాలేజ్ బయట బైఠాయించిన పరిస్థితి మనం న్యూస్లో చూస్తున్నాం. అలాగే ర్యాలీగా వెళ్ళి పూర్తిగా వి వాంట్స్ జస్టిస్ అని చెప్పి కోరుతున్న కూడా పరిస్థితి ఉంది. ఏదైనా కూడా పూర్తి స్థాయిలో అయితే గత కొన్ని రోజులుగా విశాఖలో జూనియర్ వైద్యులు ఆందోళన పాటుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. సిబిఐకి అప్పగించిన మాత్రం ఎందుకు నిందితులు ఇప్పటి వరకు పట్టుకోవడం లేదంటూ వీళ్ళు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, బిగ్ టీవీ.